సార్ మేము ఎస్ఆర్బిసి కాలువ పోయింది మా చేళ్ల దగ్గర. ఎస్ఆర్బిసి కాలువ వల్ల మాకు ఎఫెక్ట్ చాలా వచ్చింది సార్. దాదాపు అంటే తూర్చెర్ల, వాడాల, ఇట్లా బట్టి శంకరమల కొట్టాలు, అక్కడ నుంచి ఏంపేంట జోములు వచ్చి నీళ్లు ఎక్కువ ఎత్తడం వల్ల ఎక్కువ జోములు వచ్చి ఫైర్లు చాలా వరకు రైతు నాశనం అయిపోయాడు సార్. ఎందుకంటే రైతుకు పంట పండించుకొని మందులు యూరియా దొరకక 2000 బస్తా పెట్టి కొని ఇవాళ 10 బస్తాలు పిండి వేసి పండించిన తర్వాత పంట ఇవాళ కోసుకుందాం అనే టైంలో మొత్తం బురద లెక్కలు వచ్చి జోములు తీసుకొని చచ్చిపోతే ఒక్క పంట నష్టం కూడా కాదు, ఏదే గాని ప్రభుత్వం పట్టించుకోవడమే లేదు. మాకు పంట నష్టం కట్టియాలని కలెక్టర్ మేడం దగ్గర కూడా పోయాం. ఇగో ఈ అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చాం. అప్లికేషన్ చూడండి, రైతులతోని సంతకాలు చేపించి మేము అందరం ఇచ్చొచ్చాం. కానీ ఎంఆర్ఓ మేడానికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఎంఆర్ఓ మేడం గారు చేయండి అంటే, మేము కాదయ్యా, మా వాటర్ కాదు ఇది, మేము వాళ్ళది ఎస్ఆర్బిసి కాలువ వాళ్ళు కాబట్టి మేము ఎట్లా ఇస్తామో అంటున్నారు వాళ్ళు. కాబట్టి దీనికి న్యాయం ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలనా? ఇక్కడ మనకు ఎవరు చేయాలా? నాయకులు చేయాలనా? ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవాళ రైతు లేదే రాజ్యం లేదంటారు. ఎక్కడ ఉంది రైతు పని? రైతు ఇవాళ ఆత్మహత్య చేసుకోవడానికి డబ్బులు లేక ఏం చేయాలన్నా, ఎక్కడ పెట్టుబడులు దొరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా మంది రైతులు. మేమేమంటే అట్లే పోరాడుతున్నాం. సరే పోరాడితే ఏమన్నా ఫలితం వస్తుందేమో అని పోరాడుతున్నాం. చూడండి, కలెక్టర్ దగ్గర కూడా పోయి ఫోటో దిగి మేము కలెక్టర్ దగ్గర మేడంకు అప్లికేషన్ కూడా ఇచ్చొచ్చినాం. అయ్యా మేము మంగళవారం వస్తామన్నారు. మంగళవారం కాదు కదా, ఇప్పటికి ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు. ప్రభుత్వం మాకు ఏం చేస్తుంది అనేది న్యాయం కావడంలా. చూడండి, మీరే చూడండి, లెటర్ ఇచ్చొచ్చాం. సారల్లో దొరకపోయి బ్రిడ్జి కడితే మాకు ఈ ప్రాబ్లం ఉండదు, బ్రిడ్జి కట్టాలని వేడుకుంటున్నాం అందరినీ. బ్రిడ్జి ఇప్పటికి కూడా శాంక్షన్ చేయలేదు. కడతామని అంటున్నారు. ఏటకి ఇట్లనే 5 సంవత్సరాలు అవుతుంది కట్టగా. 5 సంవత్సరాల నుంచి దాదాపు అంటే 100 ఎకరాలు అంటే పెట్టుబడి ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది, రైతు ఎలా బాగుపడాలి ఏంది అనేది గమనించాలి కదా ప్రభుత్వాలు. మాకు ప్రభుత్వాలతోని కాదు, మాకు పార్టీ ఫిరంగం లేనే లేదు. రైతులే మేము రైతుగా మేము పోరాడుతున్నాం. మాకేంది న్యాయం చేయాలా? మీ విలేకరులు కానీ, మీరు కానీ, సోషల్ మీడియా కానీ, ఎవరైనా కానీ న్యాయం చేయండి. మేము 200 ఎకరాలకు నష్టపరిహారం కట్టేమని ఎమ్మెల్యే గారిని కానీ ఎవరినే కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకేందుకంటే పార్టీ ఫీలింగ్ తోనే మాకు అవసరం లేదు. రైతులం. రైతు ఇలా రైతు ఉంటేనే రాజ్యం ఉంది అంటున్నారు. రైతు లేకుండా పోతే కాదని కాదు. మేము నడ్డంక ఇడుస్తున్నారు రైతును. ప్రతి ఒక్క పార్టీ కాదు, మాకు పార్టీ ఫీలింగే లేదు. మాకు నష్టపరిహారాలు కట్టియాలి. మాకు ఆ బ్రిడ్జి ఉంది సార్. బ్రిడ్జి కనీసం అంటే ఈ రోజు కూడా పూర్తి చేయలేదు. 5-6 సంవత్సరాల నుంచి బ్రిడ్జి పూర్తి చేయడం లేదు. ఆ బ్రిడ్జి పూర్తి చేస్తే కొన్ని వాటర్ కూడా కిందికి వెళ్ళిపోయి 200 ఎకరాలు వాడుతుంది. దానికి మోటార్లు ఇంజన్లు వేసి తోడుతున్నాం. ఆ బ్రిడ్జి తయారు చేయకుండా ముంచెత్తుతున్నారు చెర్లను నీళ్లు. కాబట్టి మాకు దయచేసి ఎవరే కానీ, కలెక్టర్ కానీ, మేడం కానీ రిక్వెస్ట్ చేసి మాకు ఆ నీళ్లు బ్రిడ్జి కట్టించి మాకు పంట నష్టం కట్టియాలని మేము కోరుతున్నాం రైతు సార్. నా పేరు వెంకటేశ్వర్లు, కృష్ణానగరు, పాములపాడు మండలం, మద్దూరు గ్రామము, కృష్ణానగరు. అదే సార్.